పచ్చ మీడియా తన అనుంగ చంద్రబాబును కాపాడడానికి వైసీపీని బలి చేస్తోంది. తమ పచ్చ ప్రభుత్వమే ఉండడంతో వైసీపీ నేతల పరువు తీసేలా కథనాలు వండివారిస్తోంది. తద్వారా చంద్రబాబు లోపాలు కనిపించకుండా కవర్ చేస్తోంది. హామీల అమలును ప్రజలకు గుర్తు చేయకుండా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంలో అంతులేని అభూత కథనాలతో పచ్చ మీడియా వికటట్టహాసం చేస్తోంది. ఈనాడు తప్పుడు రాత్రను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు అని సజ్జల మండిపడ్డారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనం కూడా ఆ కోవలోనిదే. ఆ పత్రిక రాసిన కథనాన్ని పట్టుకుని టీడీపీ, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవం, అసంబంధం, అన్యాయంగా అడ్డగోలుగా రాశారు. నా ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.